వివరాలకు వెళ్తే మంత్రి సీతక్కతో సిఆర్ఐఎస్పి థింక్ ట్యాంక్ సంస్థ మెంబర్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం భేటీ అయ్యారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్య వ్యవస్థలు, మహిళా సాధికారత బలోపేతంపై చర్చించారు. 14 రాష్ట్రాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి సిఆర్ఐఎస్పి పనిచేస్తుందని సుబ్రహ్మణ్యం అన్నారు. ఆయా రాష్ట్రాలకు సిఆర్ఐఎస్పి ఉచితంగా సేవలు అందిస్తుందన్నారు. గ్రామ సభల నిర్వహణ, గ్రామ పంచాయతీలను స్వయం సమృద్ధిగా మార్చే ప్రణాళికలు, స్థానిక ప్రభుత్వాల్లో సంస్కరణలు తెచ్చే దిశలో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని మంత్రి సీతక్క కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ సందర్భాల్లో ఎంఆర్పీఎస్కు అండగా నిలిచారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ముఖ్యమంత్రికి ఒక సోదరుడిగా తాను అండగా ఉంటానన్నారు. రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా మేలు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని ఆయన అన్నారు. ఎస్సీ వర్గీకరణలో ముఖ్యమంత్రి భాగస్వామ్యమయ్యారన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేశారన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం 3 దశాబ్దాలుగా తమ పోరాటం కొనసాగుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మందకృష్ణ మాదిగ కృతజ్ఞతలు తెలిపారు. మాదిగలకు న్యాయం చేసేలా జస్టిస్ షమీం అఖ్తర్ నివేదికను ఆలస్యం చేయకుండా ఆమోదించాలని ఆయన అన్నారు. రిజర్వేషన్ శాతం విషయంలో మాత్రం కొన్ని లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే దిశగా ఒక అడుగు ముందుకేసినందుకు ధన్యవాదాలు చెప్తూనే ఇందులో జరిగిన కొన్ని లోటుపాట్లను సరిచేసే విధంగా ముందుకు వస్తాడని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి వినతిపత్రం ఇచ్చాం. ఆ వినతిపత్రాన్ని టోటల్ సారాంశాన్ని ప్రెస్కు, ఎలక్ట్రానిక్ మీడియా కూడా మేము వెంటనే అందుబాటులో పెడతాం. మేము ఏమేమి మాట్లాడినాం, ఏ చిన్న చిన్న లోపాలు ఉన్నాయనే విషయం చెప్పడం కూడా లిఖితపూర్వకంగానే అందిస్తాం. ఇప్పుడు గౌరవ సబ్ కమిటీ, మంత్రివర్గ ఉపసంఘానికి సంబంధించిన సబ్ కమిటీ చైర్మన్ సోదరులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి కూడా వర్గీకరణకు ముందుకెళ్తున్నందుకు మేము అభినందించడానికి వెళుతున్నాం. కానీ చిన్న చిన్న లోపాలు ఏవైతున్నాయో అది పర్సెంటేజ్ను, కులాలను ఎక్కడెక్కడ చేర్చాలనే విషయంలోనూ 3 గ్రూపులు కాకుండా 4 గ్రూపులు చేయాలనే విషయంలోనూ సబ్ కమిటీ చైర్మన్ కూడా వినతిపత్రం ఇవ్వబోతున్నాం. తప్పకుండా మా విజ్ఞప్తులను, న్యాయబద్ధమైన ఈ విజ్ఞప్తులను పరిశీలించి తగు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. అదే సమయంలో ముఖ్యమంత్రి దృష్టికి ఈ వర్గీకరణ ప్రక్రియలో ముందుకు సాగుతున్న చిన్న చిన్న లోపాలను సరిచేయాలనే ప్రయత్నం చేస్తూనే చేవెళ్ళ డిక్లరేషన్లో టోటల్గా ఉమ్మడి ఎస్సీ రిజర్వేషన్లను తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలల పాలనలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఏం చేశారని, ఈ ఎన్నికల్లో ఓట్లు అడుగుతారని ఏలేటి విమర్శించారు. ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చే అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు వాటిని అటకెక్కించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పే స్కేల్, పీఆర్సీ వంటి అంశాల్లో ప్రభుత్వ ఉద్యోగులను సైతం మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులను కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు. మీకు తెలుసు, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని మేధావులంతా ఈరోజు ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఈరోజు బీఆర్ఎస్ అభ్యర్థి నిలబెడతలేదంటే చాలా స్పష్టంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మకైనట్టుగా స్పష్టమవుతున్నది. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ లోపాయికారి ఒప్పందాల వలనే ఈ రోజు వరకు బీఆర్ఎస్ మీద ఒక్క కేసు కూడా నామోదు జరగలేదు. పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్నో ఆరోపణలు, అవినీతి ఆరోపణలు కేసీఆర్ మీద చేసిండు. మరి కేసీఆర్ మీద ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని, కవితని జైల్లో పెడతా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు లక్షల కోట్ల కుంభకోణం ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగిందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు అధికారం చేపట్టి 14 నెలలైనా ఇప్పటి వరకు ఎందుకు దాని మీద విచారణ జరిపించడం లేదు, ఎందుకోసమని వారి మీద కేసులు పెట్టడం లేదు. ఈరోజు తేట తెల్లమైంది. ఈరోజు కేవలం భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలని
కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజాక్షేత్రంలో పోరాటాలు చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. మహిళా దినోత్సవంలోపు హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రకటన చేసి అల్టిమేటం జారీ చేశారు. మాయ మాటలు చెప్పి అబద్ధపు హామీలు ఇచ్చి మహిళలను రేవంత్ రెడ్డి మోసం చేశారని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజాక్షేత్రంలో పోరాటాలు చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. మహిళా దినోత్సవంలోపు హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రకటన చేసి అల్టిమేటం జారీ చేశారు. మాయ మాటలు చెప్పి అబద్ధపు హామీలు ఇచ్చి మహిళలను రేవంత్ రెడ్డి మోసం చేశారని విరుచుకుపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ జీహెచ్ఎంసీ రాజకీయం రసకందాయంలో పడింది. తాజా స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఆధిపత్యం కోసం 3 ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెట్టాయి. ఏ పార్టీ అంతం ఎగుతుందో అసత్యకరంగా మారిన నేపథ్యంలో మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. మేయర్ అవిశ్వాస తీర్మానం కోసం బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఒకవైపు వ్యూహం రచిస్తుండగా మరోవైపు దాన్ని ఎట్లా అధిగమించాలి, ఎట్లా భగ్నం చేయాలని అధికార పార్టీ కాంగ్రెస్ కార్పొరేటర్లు ప్రయత్నిస్తున్నారు. మేయర్ బీఆర్ఎస్ పార్టీ ద్వారా గెలిచి కాంగ్రెస్ పార్టీకి మారడం అనేది బీఆర్ఎస్ నాయకత్వం, బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా మేయర్ గద్వాల విజయలక్ష్మి పట్ల అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే నేతలు, పార్టీ నేతలు జిహెచ్ఎంసీ కార్పొరేటర్లతో సమావేశమై దిశానిర్దేశం చేయడం జరిగింది. అటువైపు ఇదే క్రమంలో స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికలకు కూడా మరి ఉత్తర్వులు రావడంతో ఇక్కడ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో పాల్గొని తమ రాజకీయ చతురతను చాటేందుకు 3 ప్రధాన పార్టీలు మూడు ప్రధాన పార్టీలు వేర్వేరుగా తమ వ్యూహాలకు పదును పెడతాం ప్రారంభించాయి. ఇటు ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ల మధ్య, ఆ పార్టీల మధ్య ఉన్న గతంలో ఉన్న సయోధ్యతో మేయర్గా గద్వాల విజయలక్ష్మిని నియమించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం చేపట్టడం దగ్గర నుంచి జిహెచ్ఎంసీలో అధికార ప్రతిపక్ష కార్పొరేటర్ల మధ్య రాజకీయ ఎత్తుగడలు మొదలైనవి అని చెప్పుకోవచ్చు. అక్కడ వెంటనే అప్పటి వరకు బీఆర్ఎస్ ద్వారా ఎన్నికైన పలువురు మేయర్, డిప్యూటీ మేయర్తో సహా పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్లోకి వెళ్ళడం, అధికార పక్షం వైపు వెళ్ళడంతో రాజకీయం అంతా రాజకీయం ఒక్కసారిగా ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. ఆ క్రమంలోనే ఎలక్షన్ ఇయర్ కూడా కావడం ఈ సంవత్సరం. ఇది ఫిబ్రవరి 11తో 4 సంవత్సరాలు పదవీ కాలం పూర్తిగా అవుతుంది. ఇంకొక సంవత్సరమే ఉంది, అది ఎలక్షన్ ఇయర్గా మనం చెప్పుకుంటాం. అలాగే ఎలక్షన్ ఇయర్ సంవత్సరం కాలంలో ఈ రకమైనటువంటి ఒకరిని మించి ఒకరు ఎత్తుగడలతో మరి ఇక్కడ జిహెచ్ఎంసీలో ఆధిపత్యం చెలాయించేందుకైతే పావులు కదుపుతున్న పరిస్థితి రోజుకో మలుపు తిరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే స్టాండింగ్ కమిటీ ఎన్నికల వేదికగా ఈ వ్యూహరచన కావచ్చు, ఈ పోటాపోటీ వాతావరణానికి మరింత వేడెక్కింది రాజకీయం అని చెప్పుకోవచ్చు. తాజాగా ఎవరికి వాళ్ళు ఈ బీజేపీ కార్పొరేటర్లు కూడా వాళ్ళ పార్టీ అగ్రనేతలతో సమావేశం కావడం జరిగింది. మరి ఏ ఎత్తుగడలతో వారు వెళ్తున్నారు అనేది బహిరంగం కాని పరిస్థితి. కాబట్టి ఏ పార్టీకి ఆ పార్టీ అంతర్గత వ్యూహంతో ముందుకు సాగుతూ స్టాండింగ్ కమిటీ వేదికగా తమ వ్యూహాలకు పదును పెడుతుందని విషయం తెలుస్తూ ఉంది. 15 మందికి అవకాశం దక్కుతుంది. ఈ 15 మందిలో ఎక్కువ మెజారిటీ ఉన్నది అటు బీఆర్ఎస్. గతంలో మెజారిటీ ప్రకారం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ సంఖ్య, తర్వాత బీజేపీ సంఖ్యనే ఎక్కువ ఉంది. కానీ ఎంఐఎం సంఖ్యాబలం తోడు కావడంతో అప్పట్లో బీఆర్ఎస్ ఎంఐఎం మధ్య స్టాండింగ్ కమిటీలో వారిద్దరి అవగాహనతో మొత్తం ఆ 2 పార్టీలే స్టాండింగ్ కమిటీలో స్థానం దక్కించుకోవడం జరిగింది. సంఖ్యాబలం ఉన్నప్పటికీ బీజేపీ స్థానం దక్కించుకోలేకపోయింది.
ఈసారి మారిన కథ ముఖ చిత్రంతో జిహెచ్ఎంసీలో మారిన ముఖ చిత్రంతో మరి ఏ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుంది, బయటికి ఒకలాగా ఉన్నా మరి అంతర్గతంగా ఏమైనా క్రాస్ ఓటింగ్ జరుగుతుందా అనే విషయం అయితే ఒక చర్చనీయాంశంగా మారింది. ఆ క్రాస్ ఓటింగ్ పైన హోప్ తోటే ఎవరికి వారు నామినేషన్లు వేస్తున్నారు. ఈసారైనా బీజేపీకి స్టాండింగ్ కౌన్సిల్లో స్థానం దక్కుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే. చాలా ఆసక్తికరంగా ఈ పరిణామం అయితే చోటు చేసుకున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మురళితో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. రామరాజ్యం పేర అరాచకాలు సాగిస్తే సహించేది లేదని మంత్రి శ్రీధర్ బాబు వార్నింగ్ ఇచ్చారు. చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి అమానవీయ చర్యగా తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్ను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కాల యాదయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి హనుమంతరావు పరామర్శించారు. సౌందర్యరాజన్ను కలిసి ఆరోగ్య పరిస్థితిపై శ్రీధర్ బాబు, మహేందర్ రెడ్డి ఆరా తీశారు. చిలుకూరు బాలాజీ దేవాలయం వద్ద భద్రత పెంచాలని పోలీసులను ఆదేశించారు. రాముని పేరుపై దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. తర్వాత లేచినామన్నారు, మా వాళ్ళని అడిగినారు, అది నేను తలుపు తట్టిండ్రు, మీతో మాట్లాడాలి చూడన్నా నేను టీషర్ట్లు ఉన్నాను, స్నానం కూడా ముఖం కూడా నేను ఇప్పుడు మాట్లాడాలి అంటే రామరాజ్యం కోసం పనిచేసే వాళ్ళకి సంబంధించిన ఆయన స్వామి టేకింగ్ కస్టడీ. చిలుకూరు బాలాజీ ఆలయానికి సంబంధించిన ప్రధాన అర్చకులు సౌందర్య రాజన్ వారిపై జరిగిన దాడిని, సౌందర్య రంగరాజన్ గారి పైన జరిగిన దాడిని ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. రామరాజ్యం పేరిట ఎవరైనా హింసాత్మకమైన ఘటనలు చేసినా ప్రభుత్వం చూస్తూ ఊరుకునేది లేదు, ఉపేక్షించేది కూడా లేదు. ఈరోజు దాడులు చేసిన వారిపై కఠినంగా ప్రభుత్వం వ్యవహారం చేస్తుంది. నిన్న కూడా జరిగిన సంఘటనకు సంబంధించిన సమాచారాన్ని పూర్తి స్థాయిలో ఒక పక్షాన వెనువెంటనే ఆ నిందితులను అరెస్ట్ చేస్తూ స్థానిక పోలీస్ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై ఈ సంఘటన వెనుక కారణాలేంది, అసలు రామరాజ్యం పేరిట ఈ సంఘం ఏంది, రాముని రాజ్యం ఏర్పాటు చేయాలనే కాంక్షతో ప్రతి ఒక్కరు కూడా ఈ భారతదేశానికి సంబంధించి మౌలికంగా శాంతి భద్రతతో కూడుకున్న రామరాజ్యం రావాలి, ప్రజలందరూ సురక్షితంగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలని రామరాజ్యం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ఒక రైతుకు వచ్చిన రైతు భరోసాపై బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు చేసిన ట్వీట్కు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. అబద్ధాలు ఆడడంలో హరీష్ రావును మించిన వారు లేరని మండిపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చూస్తూ ఓర్వలేక ప్రభుత్వంపై 3 నెలల నుండి విమర్శలు చేస్తున్నారని అన్నారు. అబద్దాలు ఆడడంలో హరీష్ రావు గారిని మించిన వారు మరొకరు లేదనడానికి నిదర్శనం. ఈ ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలను చూసి ఓర్వలేక ఈ ప్రభుత్వం వచ్చిన 3 రోజుల నుంచి బావా బామ్మడులిద్దరూ ఒకరిపై మరొకరు పైచేయి సాధించడానికి కోసం లేని పోని కళ్ళబొల్లి కబుర్లు, ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి కార్యక్రమాలు మసిబూసి మాదిరిగా చేసే విధంగా బట్టగాల్చి ప్రభుత్వం పైన వేసేటువంటి కార్యక్రమం చేయడంలో సిద్ధాస్తులుగా ఓవైపు హరీష్ రావు గారు, ఓవైపు కేటీఆర్ గారు, మరోవైపు ఈ మధ్యలో కవిత గారు కూడా. రైతు భరోసా మీరు 10 సంవత్సరాల ప్రభుత్వంలో సృష్టించిన విధ్వంసం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధోగతి పాలై ఆనాడు ధనిక రాష్ట్రం అని చెప్పిన మీరు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినప్పుడు 16,000 కోట్ల నిల్వతో మీ చేతుల్లో అధికారంలో కట్టబెడితే 7 లక్షల కోట్ల అప్పుతో అధోగతి పాలు చేసిన మీరా ఈరోజు ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా రైతు భరోసా వేయకపోతే ఎందుకు వేస్తలేరు రైతు వ్యతిరేక ప్రభుత్వం అంటారు.
మీ హయాంలో 40 కిలోల సంచికి 4 కిలో అధికంగా దోపుకం చేసి రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి వడ్డీ మాఫీ చేసిన మీరు ఈరోజు మేము ఇక్కడ రైతు భరోసాకు సంబంధించిన కార్యక్రమం గత 2-3 రోజులుగా ముందు ఎకరం ఉన్న వారికి వేసి ఆ తర్వాత 2 ఎకరాలకు వేసి మిగతా వరకు వేసే ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీలో పీఎస్సీ చైర్మన్ అరకపూడి గాంధీ అధ్యక్షతన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మీటింగ్ జరిగింది. బీఆర్ఎస్ సభ్యులు మాజీ మంత్రి గంగుల, వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎంపీ వినోద్ వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తమ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన గాంధీకి పీఎస్సీ చైర్మన్ పదవి ఎలా కట్టబెట్టారని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేతలు. హరీష్ రావు వేసిన నామినేషన్ను మాయం చేశారని ఆరోపించారు. ప్రతిపక్ష నేత అభిప్రాయం తీసుకుని సంప్రదాయాన్ని కాంగ్రెస్ తుంగలో తొక్కింది, అందుకే పీఎస్సీ సమావేశాన్ని బహిష్కరించామన్నారు. ఇవాళ తెలంగాణ శాసనసభ ఆవరణలో 3వ పీఎస్సీ సమావేశం జరిగింది. అయితే మొదటి నుంచి మా పార్టీ యొక్క స్టాండ్, మా పార్టీ యొక్క ఆదేశాల ప్రకారం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా అన్డెమోక్రటిక్గా మరి పీఏసీ చైర్మన్ని నియమించినారు. మా పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి మారి కాంగ్రెస్ పార్టీలోకి మారినటువంటి గాంధీ గారిని పీఏసీ చైర్మన్గా చేసినారు. హరీష్ రావు గారు వేసినటువంటి నామినేషన్ని మాయం చేసినారు. ప్రతిపక్ష నాయకుడిని సంప్రదించే పీఏసీ చైర్మన్ పీఏసీ కమిటీ సభ్యులుగా మొదటి నుంచి ప్రతిపక్షానికి రావాల్సిన ఈ పదవిని రేవంత్ రెడ్డి గారి ఎంత తప్పుడు ఆలోచనతోని బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన గాంధీ గారిని వేయడం, దాన్ని మొదటి నుంచి వ్యతిరేకించాం. ఈరోజు కూడా అదే నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నాం. పోయిన సమావేశంలోనే మా గౌరవ సభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు, రమణ గారు, కమలాకర్ గారు మేమందరం కూడా చెప్పాం, ఇది పార్లమెంట్ అసెంబ్లీ సాంప్రదాయాలకు విరుద్ధంగా మీరు ఈ పని చేశారు, ఇది సరి అయింది కాదు. ఆయన అసలు బీఆర్ఎస్ పార్టీయా కాంగ్రెసా? పార్టీ మెంబర్లు అందరం కూడా బైకాట్ చేయడం జరిగింది. మాకు బైకాట్ చేయాలన్న ఆలోచన లేదు. కానీ మా పార్టీలో గెలిచి పార్టీకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తికి ఈరోజు సాంప్రదాయాలకు విరుద్ధంగా గాంధీ గారిని చైర్మన్గా మేము ఊహించుకోలేము. ఆల్రెడీ ఆ స్థానంలో మా హరీష్ రావు గారు ఉండాల్సింది కాబట్టి ఆ స్థానంలో ఒక వెన్నుపోటుదారు ఉండడం మాకు ఇష్టం లేకనే మేము బైకాట్ చేయడం జరిగింది. ఇది 3వ మీటింగ్ సమావేశాన్ని బైకాట్ చేసినాం. ఇంకా 30 మీటింగ్లు పెట్టడం సమావేశం ఇదే గొడవ చేసి మేము బయటకు రావడం జరుగుతుంది. ఎందుకంటే మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమైతాన్ని. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో క్రీడలు అనాథగా మిగిలిపోయాయన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఓయూలో కేసీఆర్ కప్ నిర్వహించనున్నారు. కేసీఆర్ కప్ను ముఖ్య అతిథిగా విచ్చేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో క్రీడారంగం కుదేలవుతుందని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో తెలంగాణ రాష్ట్రంలో 100 క్రీడా అకాడమీలు నెలకొల్పడం జరిగిందన్నారు. 1000 మంది క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. తెలంగాణ కళ నిజం చేసిన పోరాట యోధులు పెద్దలు గౌరవనీయులు మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం మరి కేటీఆర్ గారి మార్గదర్శనం మేరకు ఇక్కడ ఉస్మానియా క్యాంపస్లో ఒక గొప్ప క్రికెట్ టోర్నమెంట్ను పెట్టడం జరిగింది. మరి దాన్ని ఇనాగరేట్ చేసే అవకాశం నాకు వచ్చింది. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ గారు క్రీడల పట్ల ఎంత ప్రేమ వాత్సల్యం, ఒక గొప్ప దూరదృష్టితో మరి గొప్పగా ప్రోత్సాహకాలు అందించారు. వారు హయాంలో 100 క్రీడా అకాడమీలు పెట్టడం జరిగింది. అదేవిధంగా 1000 మంది క్రీడాకారులకు నగదు పారితోషికాలు కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం రకరకాల క్రీడల్లో చాలా చాలా గొప్పగా రాణించింది, జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ. నిజంగా కాళ్లకు చెప్పులు వేసుకోలేని కుటుంబాలు, కూలీ కుటుంబాల్లో పుట్టిన బిడ్డలు అత్యంత ప్రతిభా పాఠవాలు కనబరిచి మరి ప్యారిస్ యూత్ గేమ్స్లో అదేవిధంగా ఏషియన్ గేమ్స్లో కూడా పోయి తెలంగాణ రాష్ట్రం కోసం, భారతదేశం కోసం పథకాలు తీసుకొచ్చిన ఆనాటి తెలంగాణ ఈరోజు కాంగ్రెస్ దుష్ట పాలనలో పూర్తిగా
అనాథగా మిగిలిపోయింది. క్రీడారంగం అయితే కుదేలైపోయింది. ఈరోజు పాఠశాల స్థానిక సంస్థల వేళ తెలంగాణలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎంపీ సీతారాం నాయక్ బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కళ్యాణ్ నాయక్ నేతృత్వంలో ఇద్దరు కాంగ్రెస్ నాయకులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ డీకే అరుణ ఢిల్లీలోని తన నివాసంలో పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. బీజేపీలో చేరిన వారిలో సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు సభావత్ శ్రీనివాస్ నాయక్, మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి సభావత్ విజయ ఉన్నారు. కష్టపడి పనిచేస్తే తప్పక గుర్తింపు ఉంటుందని ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ అన్నారు. మల్కాజ్గిరి సర్కిల్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ పనుల్లో సిబ్బంది యొక్క నిర్లక్ష్యంపై కార్పొరేటర్ శ్రవణ్ అధికారులను నిలదీశారు. అధికారులు పనులు జరిగే ప్రదేశాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించాలని కార్పొరేటర్ శ్రవణ్ డిమాండ్ చేశారు. చెరువులలో గుర్రపు డెక్క పెరుగుతున్నప్పటికీ సొంతంగా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, ఆనంద్బాగ్ చౌరస్తాలో షీ టాయిలెట్స్ సంవత్సరాలుగా తెరబడి ఉన్నాయని, చెత్త దోమలు పేరుకుపోయి రోగాల నిలయంగా మారిందని అన్నారు. మాకు మీకేం చేయగలిగిన స్టాఫ్ తాళమే చేస్తా ఏమున్నా హెడ్ ఆఫీస్కి తీసుకోవద్దు మొత్తం నింపేస్తా. నేను ఇదే మాట్లాడుతూ మల్కాయ ప్రభుత్వం మొత్తం మున్సిపల్ నుంచి తాళం ఇస్తే మాకు ఇక్కడ చేత కదా కమిషనర్ గారు అంటున్నారు. మీరు చెప్పిన మాట ఇక్కడ ఏ ఆఫీసర్ పనిచేయదు, కమిషనర్ చెప్పినా నేను అదే చేస్తాను. మీరు చెప్పండి, రేపు పొద్దున చేయకపోతే నేను శ్రవణ్ గారు ఎందుకు తీసి ఆల్టర్నేటివ్ పెట్టిరే సార్. మరి అదే స్టాండర్డ్ మెయింటైన్ చేసుకుంటూ మెయింటైన్ చేయాలి. ఎన్ని కంప్లైంట్ ఇస్తాం సార్ చెప్పండి, ఎన్ని కంప్లైంట్ ఇస్తాం? అదే మెయింటైన్ చేయాలి కదా సార్. రోడ్డు మీద మురుగు నీరు వస్తుంది, క్లీన్ చేయాలి. నాలో విరిగిపోయినాయి, రోడ్డు పై జనాలు పడుతున్నారు, చేయాలి. శానిటైజేషన్ బేసిక్ చౌరస్తాలు కలిసి చీటారేసి మహిళలు పోతారు, అది పెట్టి నీటి పని చేయించాలి. అది ఇవన్నీ కట్టబెట్టుకుని చేయించాలి సార్. ఎవరు బాధ్యత అది చేయించాలి. సభ్యులు కూడా చౌరు మీద డబ్బులు పెట్టుకొచ్చి మా అడుక్కొని తీసుకొచ్చి డబ్బులు తీసుకొచ్చాం, పాస్ చేయాలి, పెట్టాలి. ఎవరంటారు సార్ ఇవన్నీ కట్టబెట్టుకుని చేయాలా? ఎవరంత కాదు చేయాల్సిన పనులు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణన ముమ్మాటికి సరిలేదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం తీవ్రంగా ఖండించారు. దీనిపై కాచిగూడలోని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 10వ తేదీ బీసీ కులగణన పేరుతో ప్రభుత్వం సీఎస్కు నివేదికను సమర్పించడంతో బీసీలకు చీకటి రాజ్యంగా మారిందని మండిపడ్డారు. ఆధారాబాధారాగా నివేదికలతో బీసీలను మోసం చేశారని విమర్శించారు. డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ స్వీకరించిన ప్రభుత్వం గోప్యత పాటించడం ఎందుకని ప్రశ్నించారు. 3 రోజుల క్రితము మంత్రి గారి సమక్షంలో అన్ని బీసీ సంఘాల సమక్షంలో సమగ్ర నివేదికలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. మీరు అందరూ సలహాలు ఇస్తే మేము వాటిని పాటిస్తాం, మీరు ఏం చేయమంటారో చెప్పండి, మేము దాన్ని అనుగుణంగా మేము మారుస్తాం చేరుస్తామని చెప్పి హామీలు ఇచ్చిన మంత్రి గారు 3 రోజులు గడవకుండానే మరి ఎందుకు అంత అర్ధరాత్రి పూట అంత అగుమేఘాల మీద అంత అర్జెంటుగా నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందో తెలియదు. మరి అందులో బీసీల లెక్కలతో పాటు రాజకీయ నాయకులు సంపాదించిన స్విస్ బ్యాంకు అమౌంట్లు కూడా ఏమైనా రాసి పెట్టిరేమో. మరి అందుకే అంత అగుమేఘాల మీద ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేకుండా, మీడియాకు చెప్పాల్సిన అవసరం లేకుండా 2 కోట్ల జనాభాకు సంబంధించిన ఒక ముఖ్యమైన అంశం గురించి ఒక కమిషను నివేదిక రూపొందిస్తే ఆ నివేదికను మీడియా సమక్షంలో ముఖ్యమంత్రి గారు ఇతర మంత్రులు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి అందులో ఉన్న అన్ని వివరాలు గత అసెంబ్లీలో టూకీగా ఏ జనాభా ఏ కులానికి ఎంత ఉందని టూకీగా ఒక క్లుప్తమైన అంకెలు మాత్రమే బయటకు వచ్చినాయి. మేము ఆ రోజే ప్రభుత్వాన్ని అడిగాం, మండలాల వారీగా, జిల్లాల వారీగా, గ్రామాల వారీగా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీల జనాభా కులాల. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటై 14 నెలలు గడుస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం కాలయాపన చేస్తూ క్లిష్టమైన పరీక్షల సమయంలో ఎన్నికలు నిర్వహించడం విడ్డూరమని రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు గూడూరు లక్ష్మీ నరసింహారెడ్డి అన్నారు. హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి పలు అంశాలపై విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎన్నికల సంఘం సంయుక్త కార్యదర్శి జయసింహారెడ్డికి వినతి పత్రం అందజేశారు. విద్యార్థుల భవిష్యత్తుకు తొలి మెట్లైన 10వ తరగతి ఇంటర్ పరీక్షల సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించవద్దని కోరారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణతో విద్యార్థులు విద్యాభ్యాసంపై ఏకాగ్రత కోల్పోతారని, తీవ్ర ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉందన్నారు. పరీక్షలు ముగిసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని అభ్యర్థించారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల నిర్వహణకు ఏదైతే కసరత్తు చేస్తున్నారో ఈ కసరత్తు మీద మరి ఎన్నికల సంఘాన్ని కలవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలలో ఇంకా కూడా సర్పంచుల యొక్క పెండింగ్ బిల్లులు చెల్లించక సర్పంచులను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మరి వారు ఎందుకు మా మీద ఇంత కక్ష బట్టి ఎందుకు మమ్మల్ని ఈ విధంగా ఇబ్బందులు పెడుతున్నారో ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే గ్రామాలు బాగుండాలి, పల్లెలు బాగుండాలి, మేమందరం మాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రజల యొక్క ఆశలను మేము వమ్ము చేయకుండా పనిచేయాలని పనిచేస్తే మరి మా బిల్లులు ఇవ్వకుండా మమ్మల్ని రోడ్ల మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ ప్రజానీకం మొత్తం చూస్తూ ఉన్నది. అదే క్రమంలో మరి వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఈరోజు దాదాపుగా 12 నుంచి 13 నెలల కాల వ్యవధి అయినా మరి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలంటే మరి గడిచే చాలా రోజుల క్రితమే పెట్టాల్సి ఉండే.